కేవలం 10 నిమిషాల్లో రెడీ అయ్యి ఈ హెల్తీ ఫుడ్ని పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. హై విటమిన్ ఉంటుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఫస్ట్గా అల్లం, పచ్చిమిరప, పాలకూర వేసి పేస్ట్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అండ్ వెల్లుల్లి, ఎర్రగడ్డ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం తగినంత వేసుకున్న తర్వాత అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న రైస్ అందులో వేసి కొద్దిగా నిమ్మపండు అలా పిండిన తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని 2 మినిట్స్ మళ్ళీ లిడ్ పెట్టుకొని కొద్దిసేపు ఉంటే రెసిపీ రెడీ అవుతుంది. తర్వాత సర్వ్ చేసుకొని తింటే ఆనియన్స్ పెట్టుకొని సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు పాలకూర ఎక్కువగా తినరు కాబట్టి ఇలా చేసి పెడితే కొత్తగా ఉందని చెప్పేసి లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసేస్తారు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.